ఛానల్ ప్యాషన్ స్ట్రీట్. దిస్ ఇస్ నవీనా. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం వాచింగ్ మై వీడియోస్. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. సో ఈ రోజు వీడియో మీకు తమిళ చూసి అర్థమైంది కదా. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు తమిళ చూసి అర్థమైంది కదా. మా తమ్ముడు వచ్చేసిండు యూఎస్కి. సో ల్యాండ్ అయింది అనమాట. ఇప్పుడే నేను వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అండ్ వాడు బ్యాచిలర్స్ చేయడానికి వస్తున్నాడు అనమాట యూఎస్కి. చాలా మంది అడుగుతున్నారు కదా బ్యాచిలర్స్ వీడియోస్ చేయండి, బీటెక్ ఎట్లా చేయాలి యూఎస్లో అని. సో రైట్ కంటెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే వాడు ఇప్పుడు అందులో ప్రో అయిపోయింది కాబట్టి వాడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం తర్వాత. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా మంది అంటారు కదా ఫ్యామిలీ వచ్చేస్తున్నా యూఎస్కి అని, బట్ నో, ఇంకా చాలా మంది ఉన్నారనమాట వచ్చేవాళ్ళు. సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా తమ్ముడిని పిక్ చేసుకొని, కాకపోతే ఏంటంటే వాడు మళ్ళీ నైట్ ఇక్కడ నుంచి అరిజోనాకి వెళ్తాడు అనమాట. బికాజ్ వాడు వచ్చింది అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి. బట్ సో ఇక్కడ నుంచి మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది వానికి 8 o'clock ఈరోజు ఈవినింగ్. ఇప్పుడు 3:30 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకొని వాడిని ఇంటికి తీసుకొచ్చి వానికి ఫుడ్ పెట్టి మంచి ఫ్రెష్ అప్ చేపించి మళ్ళీ డ్రాప్ చేయాలన్నమాట. బట్ మళ్ళీ వస్తాడు నెక్స్ట్ వీక్. సో ఐమ్ ఎక్సైటెడ్ అండ్ లెట్స్ గో. సో వాడు వచ్చింది ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, ఖతార్ ఎయిర్వేస్. నేను ఇట్లా ట్రాక్ చేస్తున్నా. సో మనం ఆన్లైన్లో ట్రాక్ చేయొచ్చు, ఫ్లైట్ ల్యాండ్ అయిందా, ఎంతసేపట్లో ల్యాండ్ అవుతుంది, ఎక్సెట్రా అవన్నీ నేను ఇంకా ట్రాక్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఐఎమ్ హియర్. బట్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినా అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు పికప్ మై బ్రదర్. అసలు నేను యూఎస్కి వచ్చినప్పుడు చిన్నగా ఉంటుండే వీడు. నేను అసలు షాక్ అయినా, ఎంత హైట్ అయిండు, ఎంత టాల్ ఉన్నాడు నాకంటే. అసలు లైక్ మస్తు ఉండే అనమాట. బట్ వీడియో తీయడానికి ఎవ్వరు లేకుండే మాకు. యాక్చువల్లీ ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్. 15 minutesలో రావాల్సిన మేము ఆల్మోస్ట్ 1 hour ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోయినాం. థింగ్ ఏంటంటే వీడికి ఎయిర్పోర్ట్కి మళ్ళీ డ్రాప్ చేయాలి కదా. అసలు ఫుల్ హడావిడి ఉండే, అసలు వీడియో తీయలేదు. లైక్ వి వాంట్ టు గో హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మా తమ్ముడు వచ్చేసిండు. సో మేము ఇప్పుడు లగేజ్ తీసుకొస్తున్నాం అనమాట. అందులో ఏముంటుంది జల్దీ ఓపెన్ చేసి చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో చూసేద్దాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసినాం అనమాట. వాడు ఫీనిక్స్కి వెళ్ళేది. ఇప్పుడు మేము పుష్ప మూవీకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేను మీకు చెప్పినా కదా మా తమ్ముడు యాక్చువల్లీ ఫీనిక్స్కి వెళ్ళాలి, బట్ క్యాన్సిల్ అయింది అనమాట. సో హ్యాపీ, తమ్ముడు యూఎస్కి వచ్చేసాడు కదా. సో మా తమ్ముడితోని ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి పుష్ప మూవీకి వెళ్తున్నాను అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండానే వెళ్తున్నా. సో చూడాలి ఎట్లుంటుంది మూవీ అని చెప్పేసి. అండ్ ఐమ్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో మా తమ్ముడితో ఫస్ట్ మూవీ యూఎస్లో. వాడు వచ్చిన వెంటనే మేము మూవీకి వెళ్తున్నాం కాబట్టి వావ్ బాగుంది అది చెప్పుకోవడానికి. సో స్టే ట్యూన్డ్, వాచ్ ఫుల్ వీడియో. మాకైతే అసలు ట్రాఫిక్ వల్ల ఫుల్ హడావిడి ఉండే. అసలు మూవీకి పోమా అన్నట్టు అనుకున్నా. బట్ ఫైనలీ వీఆర్ హియర్. లోపలికి పోతే పెద్ద బిస్కెట్ అయిందనమాట థియేటర్ని చూసి. మేము యాక్చువల్లీ వెళ్ళే థియేటర్ వేరేది, అది చాలా పెద్ద ఉంటుంది అండ్ రిక్లైనర్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది అనమాట. థియేటర్ లాగా ఉంటుంది. ఇదేందో అసలు ఎట్లుందంటే ఘోరంగా ఉందన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్కడ చూడలేదు ఇట్లాంటి థియేటర్. అంటే లోపల సీటింగ్ అనేది చిన్నగా ఉంది. మేబీ ఇండియాలో చిన్నప్పుడు కూడా ఉందో లేదో నాకు అసలు గుర్తులేదు ఇట్లాంటి థియేటర్స్. సో అలా ఉండే అనమాట. బట్ వాట్ ఎవర్. సో లోపలికి వచ్చేసినాం. ఇక్కడ టికెట్ స్కాన్ చేసి ఇంకా లోపలికి వెళ్ళి సినిమా చూడాలి. I'll try to add some clips. So let's see. Pushpa. Pakka Telugu.
ప్రతి ఒక్కరికి ఫైర్ ఫైర్ ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చింది అండ్ ఇట్స్ గుడ్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. మీరు కనుక ఒకవేళ చూడకపోతే పక్కా చూడండి. ఇదేదో ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా అంతే. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ హార్డ్ వర్క్ కూడా కాబట్టి మనకు అయినంత మనం చూసి సపోర్ట్ చేస్తే చాలు. సో దిస్ ఈస్ మై రివ్యూ. అండ్ గివ్ అవే క్వశ్చన్ కూడా అడగాలి కదా. సో గివ్ అవే క్వశ్చన్ ఏం లేదు, నేను ఈరోజు వెళ్ళిన మూవీ నేమ్ ఏంటి, దట్స్ ఇట్, విత్ #Navina. కరెక్ట్ ఆన్సర్ విత్ #Navinaతో మీరు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సో మీకు మూవీ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇట్స్ టైమ్ టు ఓపెన్ బ్యాగ్స్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉంటా. ఎవరైనా ఇండియా నుంచి వచ్చినా కానీ లేదంటే ఇండియా నుంచి పార్సల్ వచ్చినా కానీ లోపల ఏమేమి ఉంది, ఏమేమి పంపించినా చూడడానికి ఫుల్ క్యూరియస్ ఉంటుంది కదా. సో ఆ క్యూరియాసిటీతో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. మా తమ్ముడు ఏమేమి తెచ్చిండు సో చూద్దాం. తర్వాత నేను మీకు చెప్తా. సో దట్ అంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా, సో మీకు కూడా క్లియర్ ఉంటుంది ఏ బ్యాగ్స్లో ఏమేమి ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నా ముందు 2 చెక్-ఇన్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. చెక్-ఇన్ బ్యాగ్స్ అంటే పెద్ద బ్యాగ్స్. సో మా తమ్ముడు ఖతర్ ఎయిర్వేస్లో వచ్చిండు. సో వాడికి స్టూడెంట్ అయితే 3 బ్యాగ్స్ అలౌడ్ అనమాట. ఇంత లైక్ లాస్ట్ వీక్ నా కజిన్ వచ్చిండు, వాడికైతే 2 బ్యాగ్స్ అలో చేసిండ్రు ఫ్రమ్ ఎయిర్ ఇండియా. యూజువల్గా ఎయిర్ ఇండియా వాళ్ళైతే 3 బ్యాగ్స్ అలో చేస్తారు, బట్ ఫర్ సమ్ రీజన్ మరి కోవిడ్ వలన ఐ డోంట్ నో వాడికైతే ఒక బ్యాగ్ అలో చేయలేదు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసినాం అనమాట. బట్ మా తమ్ముడికైతే ఖతర్ ఎయిర్వేస్లో 3 బ్యాగ్స్ అలో చేసిండ్రు. 3 చెక్-ఇన్ బ్యాగ్స్ అంటే 323 kgs బ్యాగ్స్ అలో చేసిండ్రు, ప్లస్ క్యాబిన్ బ్యాగ్ వర్త్ 7 kgs ప్లస్ బ్యాక్ ప్యాక్ అనమాట. సో అది. అండ్ ఇప్పుడు నేను చెక్-ఇన్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తున్నా. సో చూద్దాం. బాయ్స్ అన్నప్పుడు బెల్ట్ అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ బెల్ట్. యాక్చువల్గా వీడు మళ్ళీ వెళ్ళిపోతాడు కదా, సో నేను ఇది ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ అన్నీ నీట్గా పెట్టేస్తే సో వాడికి సపరేట్ చేసి నీట్గా ఉంటుంది కదా. బికాస్ వీడికి ఏమైందంటే ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ తర్వాత బ్యాగ్స్ అన్ని చెక్ చేసిండ్రంట, లైక్ ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం ఓపెన్ చేసి పెట్టిండ్రంట. బట్ ఏం తీసేయలేదు బికాస్ ఫుడ్ అవన్నీ క్యారీ చేయొచ్చు కాబట్టి చెక్-ఇన్ బ్యాగ్స్లో. సో నథింగ్ అంటే అలో చేయకూడదు అయితే వీడు ఏం క్యారీ చేయలేదన్నమాట. సో అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఇప్పుడు వీడు మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తాడు కాబట్టి సో ఫుడ్ అంతా ఒక దగ్గర, మళ్ళీ ఇవన్నీ ఒక దగ్గర మంచిగా నీట్గా అరేంజ్ చేసి అట్లాగే మీకు కూడా చూపించచ్చు కదా ఏమేమి తెచ్చింది అనేది. సో మీకు కూడా ఐడియా ఉంటుంది. బాయ్స్కి అయితే స్పెషల్లీ చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడే గర్ల్స్ గురించి చెప్తున్నారు బాయ్స్ గురించి చెప్పట్లే అని. సో మా తమ్ముడు వాడు వచ్చిండు కదా, సో వాడిది మొత్తం చూపిస్తా. సో ఫస్ట్ బెల్ట్ అయితే కంపల్సరీ కదా. ఇనీషియల్గా ఇక్కడికి వచ్చినాక ఏం కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలో అర్థం కాదు కదా. సో కొన్ని బేసిక్ నీడ్స్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు బెల్ట్ చాలామంది పెట్టుకుంటారు కదా, సో బెల్ట్ ఒకటి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్నర్స్ అండ్ టవల్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కానీ ఓకే ఇప్పుడు నేనంటే మా తమ్ముడికి కొనిస్తా, బట్ చాలామందికి తెలిసిన వాళ్ళు ఉండరు కదా, రాగానే నన్ను ఇక్కడ తీసుకెళ్తావా అక్కడ తీసుకెళ్తావా అంటే అంత కంఫర్ట్ అనిపించదు కదా. సో అందుకని ఇన్నర్స్ అయితే నేను మీకు ఆల్రెడీ ప్యాకింగ్ లిస్ట్ వీడియోలో చూపించినట్టు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఇక్కడ కూడా ఐ బటన్లో యాడ్ చేస్తా. సో దాంట్లో అయితే ఇన్నర్స్ తెచ్చుకోమన్నా అట్లీస్ట్ 15 to 20 pairs ఇన్నర్స్ అయితే తెచ్చుకోండి, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే. బికాస్ మనకి చాలా ఇంపార్టెంట్ అవే ఇక్కడ. ఎందుకంటే రోజు వాష్ చేసుకోవడం లేదంటే మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుందా లేదా అనేది అది సెకండరీ అనమాట, చాలా మటుకు మనకు ఉండదు. సో ఎందుకన్నా మంచిది మనం బయటకు వెళ్ళాల్సి వస్తే అట్లీస్ట్ 2 weeksకి ఒక్కసారి వెళ్తాం అనమాట. సో అందుకని అట్లీస్ట్ 15 నుంచి 20 pairs మీరు డ్రెస్సెస్ కంటే ఎక్కువ ఇన్నర్స్ తెచ్చుకోండి, దట్స్ మ్యాండేటరీ. అండ్ మనకి అక్కడ ఉన్నట్టు ఇక్కడ కంఫర్ట్ ఉంటుందా లేదా అని తెలియదు అనమాట. సో అందుకనే చాలా ఇంపార్టెంట్. అండ్ వీడేం చేశాడంటే ఇట్లా బాక్సర్స్ ఇన్నర్స్ అండ్ టవల్ ఇవన్నీ ఒక కవర్లో మళ్ళీ ప్యాక్ చేసిండు అనమాట. బికాస్ ఫుడ్ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ మరీ పట్టుకోకుండా ఎక్స్ట్రా కేర్ అనమాట. సో ఇట్లా ప్యాక్ చేసేసుకున్నాడు ఒక కవర్లో, అంటే ఒక బ్యాగ్లో పెట్టేసి మన ప్యాక్ చేసుకుంటాం కదా ఇంట్లో ఆ మెషిన్ ఉంటుంది కదా, సో దాంతో ప్యాక్ చేసేసుకున్నాడు. తర్వాత
మనకి జీన్స్ ఉన్నాయి, సాక్స్లు ఉన్నాయి. సాక్స్లు కూడా ఇన్నర్స్ లానే అట్లీస్ట్ 15 pairs అయితే తెచ్చుకోండి. బికాస్ ఇక్కడ మనం మోస్ట్లీ షూసే వేసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా వింటర్లో అయితే స్పెషల్లీ పక్కా షూసే వేసుకుంటాం ఆర్ బూట్స్ వేసుకుంటాం. సో కాబట్టి సాక్స్ అయితే 100% తెచ్చుకోండి. అండ్ చెక్ ఇన్ బ్యాగ్స్లో అయితే ఎక్కువ బట్టలు పెట్టుకోవద్దని చెప్పిన, ఎందుకంటే మన క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, 7 kgs బ్యాగ్ ఉంటుంది. సో దాంట్లో మొత్తం బట్టలు, బికాస్ బట్టలకి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అప్పుడు కానీ. సో బట్టలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఓకే అనమాట క్యాబిన్ బ్యాగ్లో. సో చెక్ ఇన్ బ్యాగ్లో మనకి ఫుడ్ లేదంటే ఇంకా వేరే తెచ్చుకుంటాం కదా, ఎక్సెట్రా నీడ్స్ అన్ని చెక్ ఇన్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో బట్టలు కొంచెం తక్కువ ఉంటుంది, క్యాబిన్ బ్యాగ్లో వాటికి మొత్తం బట్టలు ప్యాక్డ్ అనమాట. సో ఇట్లా ప్యాక్ చేసుకున్నాడు. దీంట్లో బాడీ వాష్లు ఇవన్నీ అయితే నేను ఇక్కడ కొనుక్కొచ్చలే అని చెప్పిన, బట్ వాడు తెచ్చుకున్నాడు, అంటే చిన్న బాటిల్స్ తెచ్చుకున్నాడు అనమాట. సో ఇవి కూడా అన్ని ఇట్లా ప్యాక్ చేసుకున్నాడు వాడు. అంటే తెలుస్తుంది ఈజీగా, ఒక్కొక్క బ్యాగ్ తీయొచ్చు అన్ని ఇట్లా క్లమ్జీగా పడేసే బదులు అని చెప్పేసి. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, బట్ ఇమీడియట్గా వాడు వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ టైం లేకపోతే లగేజ్ ఉంటే ఇవన్నీ తెచ్చుకోండి, లేదు అంటే మీకు ఇక్కడ రాగానే కొనుక్కోవచ్చు. బట్ ఇట్లా చిన్న బాటిల్స్ తెచ్చుకోండి. లైక్ చిన్న బాటిల్స్ తెచ్చుకుంటే ఏంటి అంటే మీకు ఇనీషియల్గా ఉంటుంది, తర్వాత మీకు తెలిసినప్పుడు మీరు వెళ్ళి కొనుక్కుంటారు అనమాట. సో బ్రషెస్ తెచ్చుకోండి, అట్లీస్ట్ ఒక 6 అట్లా తెచ్చుకోండి. వీడు కూడా తెచ్చుకున్నాడు, అక్కడక్కడ పడేసి ఉన్నాడు అనమాట. సో బ్రష్లో ఏంటి అంటే మీకు రాగానే ఉంటుంది, అండ్ బ్రషెస్ పెద్ద వెయిట్ కూడా ఉండదు కదా. మీరు ఇట్లా ఈ చెక్ ఇన్ బ్యాగ్స్లో ఇట్లాంటివి ఉంటాయి కదా జిప్ పైన దాంట్లో, సో అందులో కూడా వాడేయచ్చు అనమాట. పెద్ద వెయిట్ ఉండవు కాబట్టి మీరు బ్రష్లు తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడైనా $1 అట్లా ఉంటుంది, బట్ మనకి ఇండియాలో లైక్ 30 రూపీస్ 50 రూపీస్ అట్లా వచ్చేస్తుంది కదా. ఐ మీన్ ఆల్మోస్ట్ $1 అంత దాంట్లో మంచిగా వస్తాయి. ఇంకా ఇక్కడంటే మినిమం $1 అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం డొక్కు వస్తాయి. సో మంచి బ్రషెస్ ఉంటే తెచ్చుకోండి, లేదంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఒక 2 ఫార్మల్ షర్ట్స్ అట్లాంటివి తెచ్చుకోమన్నా, అండ్ కొన్ని క్యాజువల్ వేర్. సో మనకి ఎట్లుంటో తెలియదు కాబట్టి ఇనీషియల్గా మన దగ్గర ఉన్నవన్నీ తెచ్చుకోమన్నా. లైక్ కొత్త కొనుక్కొని తీసుకోవాల్సినంత అయితే ఏమి ఉండదని అనుకున్నా, కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో హుడీస్ అట్లాంటివి అయితే తీసుకురమ్మన్నా అనమాట. సో వీడు ఐ థింక్ కొన్ని షర్ట్స్ తెచ్చుకున్నాడు. ఇంకా వింటర్ వేర్ అయితే ఎక్కువ తెచ్చుకోమన్నా, ఇక్కడ కొంచెం చల్ల ఉంటుంది. వాడు పెన్ స్టేట్ అనమాట. సో ఇక్కడ పెన్సిల్వేనియాలో ఉంటుంది కాబట్టి కొంచెం కోల్డ్ ఉంటుంది. సో ఇట్లా ప్యాంట్స్ ఉంటాయి కదా, సో ఇట్లాంటివి తీసుకోమన్నా అనమాట. సో వాడు ఇట్లాంటివి ఒక 4 pairs ఏమో తెచ్చుకున్నాడు, లైక్ హుడీ టైప్ అండ్ దెన్ ప్యాంట్స్ అనమాట. అండ్ దీంట్లో ఉన్నాయి వింటర్ వేర్ అన్నీ దీంట్లో ఉన్నాయి, ఫుల్ లడ్డుగా ఉన్నాయి. సో అట్లా లైక్ అండ్ వాడు బాయ్స్ అంటే ఎన్ని షూస్ తెచ్చుకుంటారు కదా, వాడు ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చుకున్నాడు వచ్చేటప్పుడు. సో ఇదొక బూట్స్ కైండ్ ఆఫ్ అనమాట. సో ఇదొక పెయిర్ ఆఫ్ షూస్ తెచ్చుకున్నాడు. సో బ్లాక్ ఎందుకు అంటే మనం పార్ట్ టైమ్స్కి వెళ్తాం కదా, సో పార్ట్ టైమ్స్లో మోస్ట్లీ బ్లాక్ వేసుకోమంటారు అనమాట. అండ్ కంఫర్ట్ షూస్ తెచ్చుకోండి. వీడిది అడిడాస్లో అనుకుంటా. సో ఇది అడిడాస్లో తెచ్చుకున్నాడు. అండ్ సో చెక్ ఇన్ బ్యాగ్స్లో బట్టలు అయితే ఇవే ఉన్నాయి. అండ్ క్యాబిన్ బ్యాగ్లో నేను చెప్పినా కదా, సో దాంట్లో మొత్తం బట్టలే అనమాట. ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఫుడ్. అసలు ఎట్లాంటి ఫుడ్ తెచ్చుకున్నాడు మా ఊడు అన్నట్టు మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో అండ్ మీరు ఎట్లాంటివి తెచ్చుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ పచ్చళ్ళు మీరు ఎక్కువ తింటాము అని అనుకుంటేనే తెచ్చుకోండి. బికాస్ ఇక్కడికి వచ్చినాక ఎస్పెషల్లీ వింటర్ వచ్చే వాళ్ళు ఎట్లా అంటే మనకి వేడవుతుంటుంది అనమాట ఫుల్గా, మనకు తెలియకుండానే ఇట్లా నోస్ బ్లీడ్ అవుతుంటుంది. అంటే జస్ట్ టెంపరేచర్ మన బాడీ తట్టుకోలేనప్పుడు. అండ్ నాకు కూడా యూజువల్గా సమ్మర్లో కదా మనకి బాడీ హీట్ అవుతుంది, వేడి అవుతుంది అనిపిస్తుంది. బట్ నాకైతే పర్సనల్గా నాకు వింటర్లో నోస్ బ్లీడ్ అవుతుంటుంది అనమాట, ఫుల్ వేడి అవుతుంది. సో నేనైతే ఎక్కువ పచ్చళ్ళు తినను. ఇంట్లో అయితే మా ఇంట్లో స్టాక్ ఉంటుంది, బికాస్ మా మమ్మీ చేస్తుంటుంది, లేదంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ పార్సల్ చేస్తుంటారు. సో పచ్చళ్ళు స్టాక్ ఉంటుంది. నేనైతే ఇంకా మా తమ్మునికి చెప్పినా ఎక్కువ తెచ్చుకోకరా, బికాస్ వాడు కూడా ఎక్కువ తినడు అనమాట పచ్చళ్ళు. సో పచ్చళ్ళు ఎక్కువ తీసుకోవాలి అనుకున్నప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు సీనియర్స్ దగ్గరికి, మా తమ్ముడు అంటే ఇప్పుడు కాలేజ్ క్యాంపస్ అనమాట, ఆన్ క్యాంపసే, లైక్ హౌసింగ్ కూడా వాడికి ఫస్ట్ ఇయర్ 100% వాళ్ళ హౌసింగ్లో ఉండాలి, బయట ఉండడానికి లేదనమాట. సో అక్కడ ఎట్లుంటుందో తెలియదు కదా, వాళ్ళ ఫుడ్ ఎట్లుంటుందో అదంతా ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం తెచ్చుకోమని చెప్పిన. తర్వాత ఒకవేళ కావాలనుకుంటే మనం పార్సల్ చేసుకోవచ్చు. బట్ మీరు మాస్టర్స్కి వచ్చేవాళ్ళు, మీ సీనియర్స్ లైక్ ఇంట్లో ఆల్రెడీ ఉంటే
అవి వేస్ట్ అయిపోతాయి. ఒక పికిల్ 1/2 kg కంటే ఎక్కువ తెచ్చుకోకండి, బికాస్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంటే ఎందుకు. ఒకవేళ కావాలనుకుంటే మనం తర్వాత ఇవన్నీ అయిపోయినాక మీరు పార్సల్ చేసుకోండి, దాట్ వుడ్ బీ లైక్ మోర్ అడ్వైజబుల్ అనమాట. సో ఇప్పుడు ఏమేమి తెచ్చినో చూద్దాం. గారెలు అనమాట, చిన్న చిన్న ఇట్లా గారెలు. మరి చాలామంది వీటిని ఏమంటారో నాకు తెలీదు, మేమైతే వీటిని గారెలు అంటాం. సో వీళ్ళు ఎట్లా ప్యాక్ చేసిండ్రు అంటే ఫస్ట్ ఒక బ్యాగ్లో పెట్టేసి ప్యాక్ చేస్తారు కదా ఒక పికిల్ని, దానికి మళ్ళీ లైక్ 3 to 4 ప్యాక్స్ చేసుకోండి. సో దట్ అది దాంట్లో నుంచి బయటకు వచ్చినా మనకి 3 layers ఉంటుంది కాబట్టి మన బట్టలకు ఆ స్మెల్ అనేది పట్టదనమాట. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జస్ట్ నేను 2 ప్యాకేజ్ వేయించిన, మొత్తం బట్టలు కంటింది. ఆ స్మెల్ పోలేక ఎన్నిసార్లు వాష్ చేసినా స్మెల్ పోలేదు. సో నేను చాలా బట్టలు పడేసిన అనమాట. సో ప్లీజ్ మీరు అట్లీస్ట్ 3 కాదు 4-5 చేసుకున్నా కూడా ఓకే. ఎందుకంటే ఈ పచ్చళ్ళ స్మెల్ వన్స్ మన బట్టలకి పట్టిందంటే మీరు ఎంత వాష్ చేసినా, ఎంత మంచి డిటర్జెంట్ వేసినా, ఏం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏం వేసినా కూడా పోదు. సో మంచి ప్యాక్ చేసుకోండి, సో దట్ మనకి క్లీన్గా ఉంటుంది తీసేటప్పుడు, మన బట్టలు కూడా సేఫ్ అనమాట. సో ఇది కాలీఫ్లవర్ పచ్చడి అనమాట, ఇది నా కోసం. ఇది టొమాటో వినిష్ అని ఉంది, సో వాందనమాట. టొమాటో పికిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ. అండ్ ఇది నవీనా అని ఉంది ఇక్కడ, ఇది నాదనమాట. సో దీంట్లో ఉసిరికాయ పచ్చడి ఒకటి అండ్ ధనియాల పొడి. సో దీంట్లో 2 ఉన్నాయన్నమాట. ఇది చూస్తే ఇది మొత్తం కారింది చూసారా, బట్ మనకేం అంటట్లేదు. లోపలైతే 100% కారింది, అంటే మన ప్యాక్స్ నుంచి బయటికి వచ్చి లాస్ట్ లేయర్ వరకు వచ్చిందనమాట. సో అందుకని ఇప్పుడు మనకు ఎక్స్ట్రా లేయర్ ఉంది కాబట్టి మన బట్టలు అన్నీ సేఫ్. అండ్ మనం పట్టుకోవడానికి కూడా ఎంత క్లీన్గా ఉంది. ఓకే, లోపల తీసినప్పుడు మనం ఇంకా సేఫ్గా తీసుకోవాలి, బట్ సో అందుకని మనం ఎంత ప్యాక్ చేసినా అవి ఎందుకు కారుతుందో తెలీదు. సో జాగ్రత్తగా అట్లీస్ట్ ఒక 3 to 4 layers ఆఫ్ ప్యాకింగ్ చేయండి పచ్చళ్ళని మాత్రం ప్లీజ్, లేదంటే మీ బట్టలన్నీ నాశనం అయిపోతాయి. సో అందుకని ఐ థింక్ మటన్ చికెన్ అనుకుంటా ఆర్ గోంగూర. ఇదేంటంటే చింతపండు పులుసు అనమాట. మనం పులిహోర చేసుకుంటాం కదా, నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర చేసుకుంటాం కదా, సో ఆ చింతపండు పులుసు అనమాట ఇది. ఇవన్నీ చెక్కిన్ బ్యాగ్లోనే ఉండాలి, నాట్ అలౌడ్ ఇన్ క్యాబిన్ బ్యాగ్. క్యాబిన్ బ్యాగ్లో అలో వేస్తే మళ్ళీ లేనిపోని లొల్లు అనమాట, ఈ స్మెల్ వల్ల ఇదంతా. సో చెక్డ్ బ్యాగ్స్లోనే వేయండి. సో ఇది మా తమ్ముడు అనమాట, ఒకటి గోంగూర పచ్చడి అండ్ ఇది చికెన్ పికిల్. యమ్మీ చికెన్ పికిల్. సో మేము ఏంటంటే ఎక్కువ తీసుకురాలే అనమాట. సో ఇప్పుడు ఈ 2 కలిపి లైక్ 1/2 kg అట్లా, ఒకవేళ అయిపోతే మళ్ళీ మమ్మీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వేస్తారు. సో ఇప్పుడు ఎందుకు అన్నీ తెచ్చుకొని ఒకేసారి మళ్ళీ డేస్ అయ్యే కొద్దీ మళ్ళీ పాత పడిపోతుంటాయి కదా. సో అందుకని కొంచెం తెచ్చుకోవడం వల్ల మనకు పెద్ద వేస్ట్ అయిపోయిన బాధ అనిపించదు. సో అందుకని కొంచెమే పెట్టిమన్నా అనమాట. సో మీరు కూడా అట్లా బేస్డ్ ఆన్ యువర్ అకామిడేషన్ అండ్ పీపుల్ దట్ యూ విల్ బి స్టేయింగ్ విత్, దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఏం తెచ్చుకోవచ్చు ఏం తెచ్చుకోవద్దు అనేది. ఇవి మసాలాస్ అనమాట. సో మసాలాస్ అండ్ మా తమ్ముడికి ధనియా పౌడర్. సో దీంట్లో ఏంటి అంటే లైక్ బిర్యానీ ఆకు అండ్ క్లోవ్స్ అంటే లవంగాలు, ఇలాచీ అండ్ ఇట్లా సినమన్ స్టిక్స్ ఉంటాయి కదా లైక్ చెక్క, ఇవన్నీ మసాలాస్ అనమాట. ఇది ధనియా పౌడర్. ఏం రాయలేదు, ఇది మటన్ పికిల్ అనుకుంటా ఆర్ ఐ థింక్ ఇది దొండకాయ క్యారెట్ పికిల్, నా ఫేవరెట్ అనమాట. మా మమ్మీ మస్తు చేస్తుంది, అదే అనుకుంటున్నా, దీని మీద నేమ్ అయితే రాయలేదు. ఇది టర్మరిక్ పసుపు, ఇది మా తమ్ముడికి. అండ్ పాపడాలు, మనం సాంబారు పప్పు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు పాపడాలు ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో 2 packets ఆఫ్ పాపడా. వీడు ఆయిల్ తెచ్చుకున్నాడు, ఆల్మండ్ ఆయిల్. సో ఇక్కడ దొరుకుతుంది బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో సరే మనకి లగేజ్ ఉంది కదా అని చెప్పేసి, ఇది పెద్ద వెయిట్ ఏం లేదు, సో ఇది తెచ్చుకున్నాడు అనమాట. హెయిర్ ఆయిల్, ఇదేంటి అంటే వ్యాక్స్ అనమాట, లైక్ హెయిర్ తీసుకుంటాం కదా, సో హ్యాండ్స్ అండ్ లెగ్స్కి ఆ వ్యాక్స్ అనమాట. ఇండియాలో ఇది మా చెల్లి కోసం, నాకు కాదు. సో మా చెల్లి తెప్పించుకుంది ఇది. అండ్ గర్ల్స్ అడుగుతారు కదా అక్క వ్యాక్స్ క్యారీ చేయొచ్చా, ఫేషియల్స్ క్యారీ చేయొచ్చా అని. ఎస్, యూ కెన్ అబ్సల్యూట్లీ క్యారీ. అండ్ ఇట్లాంటి టిన్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా మీరు మళ్ళీ ఇట్లా స్టిక్కర్ కానీ ఏదైనా వేయండి, సో దట్ ఇది లీక్ కాకుండా.
అండ్ యూ కెన్ క్యారీ కటోరీ వ్యాక్స్, బీస్ వ్యాక్స్ ఏదైనా క్యారీ చేయండి. అండ్ వ్యాక్స్ మెషిన్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ మా దగ్గర వ్యాక్స్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ హనీది ఒక్కటే తీసుకున్నాం. నేనైతే ఇక్కడే కొనుక్కుంటా, మా చెల్లి ఇండియా నుంచి తెప్పించుకుంది. సో అదొకటి. అంటే ఇప్పుడు ఇంకొక బ్యాగ్. సో దీంట్లో ఎండుమిర్చి నేను ఆల్మోస్ట్ 5 years అయింది కదా యూఎస్కి వచ్చి. నాకు ఇప్పుడు కూడా ఏ ఎండుమిర్చి కొనాలో నాకు పెద్ద ఐడియా లేదనమాట. డిఫరెంట్ ఎండుమిర్చిలు ఉంటాయి మనలాగా, కొన్ని చిన్న ఉంటాయి, కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని లడ్డుగా ఉంటాయి. సో నాకు అర్థం కాదు. నేనైతే ఇండియా నుంచే తెప్పించుకుంటాను. పెద్ద మనం ఏదో 1-2 అట్లా యూజ్ చేస్తాం కాబట్టి చాలా రోజులు ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, బట్ మళ్ళీ తెప్పించుకున్నా. నేను వీటి కోసం వెయిట్ చేస్తుండే. మురుకులు నాకు ఎంత ఇష్టమో మురుకులు అయితే. టైంపాస్ ఫుడ్, ఆ చిప్స్ గిప్స్ బదులు ఇవి తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇవి మురుకులు అన్నమాట. అవి మాకు, ఇవి మా తమ్ముడికి. ఆర్ చూడాలి వాడిని తీసుకెళ్తాడా లేదా అని చెప్పేసి. బట్ 2 ప్యాక్లలో మురుకులు అన్నమాట, ఇంట్లో చేసినవి, హోమ్ మేడ్ ఫుడ్. ఇంకొకటి ఇవన్నీ నేనే చెప్పిన అనమాట. నాకు మైసూర్ పాక్ తినాలని ఉండే, ఇండియాది, అది కూడా చాలా ఇట్లా ఇయర్స్ అయిపోయిందనమాట. ఎప్పుడు తెప్పించుకున్నా లైక్ ఇప్పుడు స్వీట్ హౌస్లో అట్లా దొరుకుతుంది కదా, లైక్ కలాకండ్ ఆర్ గీ స్వీట్, అవి నా ఫేవరెట్. బట్ ఈసారి అయితే నాకు ఇట్లా చిక్కీస్ ఉంటాయి కదా, ఇది సెస్మీ సీడ్స్ అనమాట, లైక్ నువ్వులది ఏమంటారు, నువ్వుల పట్టి ఉంటుంది కదా, లైక్ చిక్కీస్ టైప్, అవి కావాలనిపించింది, అవి తెప్పించుకున్నా. అండ్ మైసూర్ పాక్ ఇట్లాంటివి, ఇట్లా కప్ కేక్స్ లాగా. ఇక్కడవి తిని బోర్ కొట్టిందనమాట నాకు. అప్పుడప్పుడు ఇట్లా క్రేవింగ్స్ వస్తుంటాయి, ఏది తినాలి అది తినాలని చెప్పేసి. నాకు అట్లా వింత కోరికలు ఉంటాయి అనమాట. సో ఇవి కూడా తెప్పించుకున్నాం. సో ఇది పెద్దది నాకు, ఇది చిన్నది మా తమ్ముడికి. 2 కారాలు. అండ్ వాడు నేనే తెచ్చుకోమన్నా అనమాట ఇనీషియల్గా. అంటే వానికి మరి కుకింగ్ ఉంటుందో లేదో తెలీదు, హాస్టల్ కాబట్టి. అండ్ బ్యాచిలర్స్ కదా, సో ఎట్లుంటుందో తెలియదు అనమాట ఆ యూనివర్సిటీలో. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి వాడు ఒక చిన్న కుక్కర్ ఏమో తీసుకురాలేవాడు, అంటే రైస్ కోసము. సో ఇక్కడ చిన్న కుక్కర్స్ ఉంటాయి అనమాట, $10 పెడితే రైస్ కుక్కర్ అట్లా వస్తుంది చిన్నది, ఒక 2-3 మెంబర్స్కి సరిపోయేటట్టు. సో అది నేను ఇక్కడ కొనిస్తా. అండ్ నేను ఇది తెచ్చుకోమన్నా అనమాట, చిన్న కడాయి లాంటిది. దీంట్లో ఫ్రైస్ చేసుకోవచ్చు, కూర వేసుకోవచ్చు, మటుకు చారు చేసుకోవచ్చు, అన్నిటికీ లైక్ ఆల్ ఇన్ వన్కి పనికి వస్తుంది కదా. సో అట్లాంటి ఒక చిన్న కడాయి విత్ లిడ్ కూడా వస్తుంది అనమాట ఇది. నాకైతే ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా తిని, ఇట్లా లోతుగుండి పెద్దగా ఇట్లా ఫుల్ బిర్యానీ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నాకు నచ్చింది ఈ ప్లేట్. అండ్ ఇది ఒకటి దోశ పెంకు ఉంటుంది కదా, సో నాన్ స్టిక్ది. మీరు ఎట్లా తెచ్చుకోండి అంటే, ఈ బేస్ అనేది ఐదర్ కాయిల్స్ అన్నా, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా కదా, ఇట్లా కాయిల్స్ ఉంటాయి, లేదంటే మన ఇండియాలో స్టవ్ ఉంటుంది కదా మంట వచ్చేది, అట్లుంటుంది, లేదంటే ఇండక్షన్ ఉంటుంది అనమాట. సో దేనికైనా పనికొచ్చేటట్టు బేస్ తీసుకోండి, నాట్ జస్ట్ మన ఇండియా స్టవ్ లాంటి దానికే పనికొచ్చేటట్టు, లేదంటే ఇండక్షన్ అట్లా కాదు. మనకి ఏ స్టవ్ ఉంటుంది ఎట్లుంటుందో మనకి నో ఐడియా అనమాట, మనకి అసలు తెలీదు. సో అందుకని చెప్పేసి అన్నిటికీ పనికొచ్చేటట్టే మీరు ఏదైనా గిన్నెలు తెచ్చుకోండి. అండ్ మాస్కులు అయితే నేను వానికి వద్దని చెప్పిన, బట్ ఇంట్లో ఉన్నాయని వాడు తీసుకున్నాడు అనమాట ఒక ప్యాక్. మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోండి, బికాస్ నేనంటే ఇప్పుడు వాడికి ఉన్నా కదా, అందరికీ అంటే మన అక్కలు చెల్లెలు ఉండరు కదా. సో ఎందుకన్నా మంచిది మనం వచ్చేటప్పుడు తెచ్చుకోవడం బెటర్, బికాస్ 100% మనం మాస్క్ అయితే వేసుకోవాలి, వేసుకుంటే బెటర్ అనమాట. ఫేషియల్స్ నాకైతే ఇండియావే నచ్చుతాయి, లైక్ ఇట్లా గోల్డ్ ఫేషియల్, లేదంటే ఫ్రూట్ ఫేషియల్, ఇవన్నీ. సో ఇట్లా ఉంటాయి కదా, మీరు ఆ డబ్బాలు తెచ్చుకునే బదులు ఇట్లా ఒక కవర్లో ఆర్ ఒక బ్యాగ్లో ఇట్లా వేసేసుకుంటే ఏంటి అంటే, ఇవి ఇట్లా లీక్ కాకుండా మీరు ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా వేసుకోవచ్చు. సో దాట్ అంటే ఒక టేప్ లాంటిది ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఇవి ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా బయటికి రాకుండా ఉంటాయి అనమాట. సో నాకైతే ఇవి ఫేవరెట్. ఫేషియల్స్ తెచ్చుకోవచ్చు, ఇట్లా నా దగ్గర అయిపోయినాయి కాబట్టి నేను మా తమ్ముడితో తెప్పించుకున్నా. సో ఇన్ని ఉన్నాయి అనమాట దీంట్లో క్రీమ్స్. బాయ్స్కి స్పెషలీ ట్రిమ్మర్స్ అనమాట, అండ్ గర్ల్స్ కూడా మీరు వ్యాక్స్ మెషిన్స్, ఎపిలేటర్స్ ఇట్లాంటివి తీసుకురావచ్చు, నో ప్రాబ్లం. లైక్ స్ట్రైట్నర్స్, కలర్స్ మీ దగ్గర ఉంటే కొన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. మా తమ్ముడు అయితే వాని దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట ట్రిమ్మర్. సో వాడు జస్ట్ ట్రిమ్మర్ అండ్ ఛార్జర్ అది తెచ్చుకున్నాడు. కొన్ని అయితే తీసుకురాలేదు, వాని దగ్గర ఉంది. అండ్ ఇంట్లో కూడా ఇంకా ఎవరు యూజ్ చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి వాడు తెచ్చుకున్నారు, లేదంటే ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ అనమాట. అండ్ జెండు బామ్ ఒకటి,
హెడేక్, కొంచెం జలుబు అయితే జస్ట్ కొంచెం సేఫ్ సైడ్ అనమాట. అన్ని నొప్పులకి ఒకటే బామ్, జెండు బామ్ లాగా ఒక జెండు బాము. అండ్ వాడు ఇయర్ బడ్స్ కూడా కొన్ని తెచ్చుకున్నాడు. సో ఇవన్నీ మా చెల్లవి. అండ్ నావి కూడా ఉన్నట్టున్నాయి కొన్ని, లైక్ డియోస్ అండ్ సమ్ ఏదో లోషన్స్, జెండు బామ్, ఐబ్రో థ్రెడ్, కొన్ని లిప్స్టిక్స్, కొన్ని క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇవన్నీ గర్లీ స్టఫ్ నాకు మా చెల్లికి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మెడిసిన్స్ అనమాట. సో మెడిసిన్స్ ఏంటి అంటే మీరు ఏం తెచ్చుకున్నా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే లైక్ పారాసెటమాల్, జిందా తెలిసి మనతో అయితే సర్దికి యూజ్ చేస్తాం కదా ఇండియాలో, సో అదనమాట. అండ్ లైక్ సర్ది వస్తే, లేదంటే జ్వరం వస్తే, కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, ఎక్సెట్రా లైక్ బేసిక్ మెడిసిన్ ఉంటుంది కదా, ప్రిస్క్రిప్షన్ లేకుండా తెచ్చుకోవద్దు అనమాట. మన లోకల్ డాక్టర్స్ ఉంటారు కదా, మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్, లోకల్ డాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100% ఎవ్రీ సింగిల్ థింగ్ మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే తీసుకురావద్దు. ఈవెన్ పారాసెటమాల్ కూడా ప్రిస్క్రిప్షన్తోనే తీసుకురావాలన్నమాట. అండ్ ఆ ప్రిస్క్రిప్షన్ కూడా మీరు ఎట్లా రాపించుకోండి అంటే, కొన్ని టైమ్స్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాసెటమాల్ లేదు అంటే ఆ మెడికల్ షాప్లో పారాసెటమాల్ లాగానే అంటే ఆ ఫార్ములాతోనే ఇంకొక మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, నేమ్ డిఫరెంట్ కానీ ఆ ఫార్ములా సేమ్ ఉంటుంది చూడు, అట్లాంటివైనా ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్లో చెక్ చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్కి అది అని వాళ్ళకి తెలియకపోవచ్చు, దే డోంట్ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ కదా, వాళ్ళు డాక్టర్స్ కాదు. సో ఇప్పుడు పారాసెటమాల్ ప్లేస్లో మీరు ఇంకొకటి ఏదైనా తెచ్చుకుంటే పారాసెటమాల్ అని రాపియొద్దు, మీరు ఏదైతే తెచ్చుకుంటున్నారు కదా అదే రాపియండి. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాక తెలిస్తే మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కొంచెం రిక్వెస్ట్ చేసి రాపించుకోండి. కానీ మెడిసిన్ ఫార్ములాస్ ఏమున్నా నేమ్ మాత్రం సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఏది తెచ్చుకున్నా కూడా 100% ప్రిస్క్రిప్షన్ మాత్రం మెయింటైన్ చేయండి. సో ఈ మెడిసిన్స్ అనేటివి మీరు పెద్దవి లోషన్స్ అట్లాంటివి కాకుండా ఇట్లా ట్యాబ్లెట్స్ అనేటివి మీరు క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు, లేదా చెక్-ఇన్ బ్యాగ్స్లో కూడా వేయొచ్చు. చెక్-ఇన్ బ్యాగ్స్లో వేసినా కూడా మీరు మెడిసిన్స్ ఎక్కడ క్యారీ చేస్తారో దాంట్లో ఇట్లా ప్రిస్క్రిప్షన్ పెట్టేయండి. ఈవెన్ వాళ్ళు చెక్ చేసినా కూడా ఓకే ఈ ప్రిస్క్రిప్షన్ ఉంది, ఈ మెడిసిన్ అన్నట్టు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మీరు సేఫ్ అనమాట. సో ఇట్లా మెడిసిన్స్ క్యారీ చేయండి. అండ్ షూస్ తెచ్చుకున్నాడు ఇంకొకటి. అండ్ క్యాబిన్ బ్యాగ్లో మొత్తం బట్టలు అనమాట. సో అట్లా క్యారీ చేసిండు. అండ్ వాడి బ్యాక్ ప్యాక్లో లైక్ వాడి ఫైల్, వాడి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ. అండ్ కోవిడ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాడికి యాక్చువల్గా December 16th ఇండియాలో December 16th 4 o'clock ఉండే అనమాట వాడి ఫ్లైట్, అంటే 4 PM ఈవినింగ్ 4కి ఉండే. సో వాడు ముందు రోజు December 15th అరౌండ్ 3:34కి అప్పుడు కోవిడ్ టెస్ట్ తీసుకున్నాడు అనమాట. అంటే కోవిడ్ రిపోర్ట్ తీసుకున్నాడు నెగిటివ్ అని చెప్పేసి. అండ్ 24 hours ముందు రిపోర్ట్ మాత్రమే వాళ్ళు అలౌ చేస్తున్నారు అనమాట. సో అందుకని. అండ్ ఆల్సో వాడు కాలేజ్లో కొన్ని అంటే MMR సంథింగ్ ఏవో ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని చెప్తారు. సో ఆ లిస్ట్ అంతా చూసుకొని ప్రాపర్గా తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకురండి. అండ్ సో పాస్పోర్ట్, మీ ప్రింట్అవుట్స్ తీసుకోండి, మీ ఫ్లైట్ టికెట్స్, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే వాటి ప్రింట్అవుట్స్ తీసుకోండి. మీరు ఫోన్ క్యారీ చేస్తే అది కూడా ఇమిగ్రేషన్లో మీరు బయటికి తీయాల్సిన అవసరం లేదు, బ్యాగ్స్లో పెట్టేసుకోండి. అండ్ సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండి లైక్ ఇంకా ఏమైనా ఇది క్యారీ చేయొచ్చా అది క్యారీ చేయొచ్చా అని మీకు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా బ్యాచిలర్స్లో మీరు కమెంట్ చేస్తుండండి. సో మా తమ్ముడు గారితో నేను వీడియో ప్లాన్ చేస్తాను అనమాట మీ క్వశ్చన్స్ అన్నిటితో. సో సో ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్లో వాడు అన్ని బట్టలు పెట్టుకున్నాను చెప్పినా కదా, సో ఇప్పుడు అవన్నీ చూపిస్తా. అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా తీసుకొచ్చిండు. చాలామంది అడుగుతారు ట్రెడిషనల్ వేర్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లాంటివి తీసుకురావాలని. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది తీసుకురండి. అది కూడా మనం జస్ట్ ఏదైనా పండుగలు ఉన్నప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు, లేదంటే కాలేజ్లో ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి అనమాట, దివాళీ ఈవెంట్స్ అట్లా లైక్ వాట్ ఎవర్ ఈవెంట్స్ జరిగినప్పుడు అప్పుడు వేసుకోవచ్చు. అందరూ వేసుకుంటారు, సో మనం కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ సో క్యాబిన్ బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ వాడు ఇట్లాంటి షర్ట్స్ తెచ్చుకున్నాడు అనమాట. అండ్ ట్రాక్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు, నేను ఆల్రెడీ చెప్పినా కదా వింటర్ కాబట్టి. అండ్ సో స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అట్లాంటివన్నీ ఇట్లా ప్యాక్ చేసుకున్నాడు ఒక దాంట్లో. అండ్ ఫార్మల్ ప్యాంట్ అయితే ఒకటి తెచ్చుకోండి. సో మీకు ఏమైనా ప్రెజెంటేషన్స్ అట్లా ఉన్నప్పుడు ఇన్ కేస్ ఫార్మల్ వేసుకోవాలి అని అనుకుంటే మీకు ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఒక ఫార్మల్ ప్యాంట్ అయితే తెచ్చుకోండి. లైక్ మోస్ట్ ఆఫ్ ది షర్ట్ కలర్స్కి కాంబినేషన్ అంటే మ్యాచ్ అయ్యేటట్టు తీసుకురండి. అండ్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ వేర్ అనమాట. సో వీడు కుర్తా అండ్ ఏంట్రా ఇవి
కుర్తానేనా, కుర్తా పైజామా టైప్ తీసుకున్నాడు. సో టూ పేర్స్ తెచ్చుకున్నాడు అనమాట. సో మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ తెచ్చుకోండి, మీ కంఫర్టబుల్ మీ కంఫర్ట్నెస్ బట్టి మీరు ఎట్లాంటివి వేసుకోవాలి అనుకుంటే తెచ్చుకోకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట, అది మీ ఇష్టము. సో వీరైతే 2 pairs క్యారీ చేసిండు ట్రెడిషనల్ వేర్. అండ్ ఇంకొక షూస్ ఇవి మొత్తం 5 జీన్స్ తెచ్చుకున్నావు కదరా. సో వాడు మొత్తము 5 types ఆఫ్ జీన్స్ 5 జీన్స్లో తెచ్చుకున్నాడు మొత్తం. దీంట్లో 4 ఉన్నాయి, ఇందాక చూపించినట్టు ఇంకొకటి 5. అండ్ ఇది ఒక షర్ట్ అండ్ బాక్సర్ షార్ట్స్ తెచ్చుకున్నాడు. అండ్ టీషర్ట్స్ తక్కువ తెచ్చుకున్నాడు వీడు, బికాస్ ఇక్కడ మేము షాప్ చేయాలన్నమాట మళ్ళీ. సో ఇక్కడనే టీషర్ట్స్ బెటర్. అక్కడ కొనుక్కుంటే ఏంటి అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్లో వేయంగానే ఇట్లా మొత్తం చిన్న అయిపోతాయి అనమాట, వాటిని ఏమంటారా, మొత్తం ష్రింక్ అయిపోతాయి. సో అందుకని ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ టీషర్ట్స్ అయితే. షర్ట్స్ అయితే మనం ఎక్కువ ఎవ్రీడే యూజ్ చేయం కాబట్టి సో మంచిగా ఉంటుంది, కొంచెం మంచి క్లాత్ చూసి తెచ్చుకోండి. టీషర్ట్స్ మాత్రం కొన్ని తెచ్చుకోండి మీ దగ్గర ఉన్నవి, బట్ ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ అనమాట. అండ్ ఇది ఒక చెప్పులు తెచ్చుకున్నాడు, ఫ్లిప్ ఫ్లాప్స్ టైప్. అండ్ సో బట్టలు అయితే తక్కువ తెచ్చుకున్నాడు, బికాస్ మేము ఆల్రెడీ అనుకున్నాం అనమాట ఇక్కడ షాపింగ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఏం చెప్పాలి, ఇమిగ్రేషన్లో నేను రాగానే ఏమైనా క్వశ్చన్స్ అడిగినా నువ్వే ఇంట్రొడ్యూస్ చేసుకున్నావా? నేనే ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన. నా పాస్పోర్ట్ ఇంకా I-20 హ్యాండ్ ఓవర్ చేసి ఐమ్ ఆన్ మై F1 వీసా, F1 స్టూడెంట్ వీసా, మీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పాను. సో డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ లాస్ట్ పేజ్లో వీసా ఉండే, అది చూసింది. I-20 కూడా ఎక్కువ ఏం చూడలేదు. షీ ఆస్క్డ్ మీ ఫుడ్ ఏమైనా తెచ్చావా అంటే చెప్పాను, హోమ్ మేడ్ పికిల్స్, హోమ్ మేడ్ ఫ్రైడ్ ఐటమ్స్, అది చెప్పాలి, చెప్తేనే బెటర్ మనకి. సో మళ్ళీ సో దట్ దే కెన్ చెక్, ఎట్లయినా వాళ్ళకి తెలుస్తుంది. సో తర్వాత స్టాంప్ వేసి ఇస్తుంది. స్టాంప్ వేసి ఇచ్చినాక నెక్స్ట్ ఎగ్జిట్ ఆన్ ద రూట్ ఎగ్జిట్లో మనకి ఇన్స్పెక్షన్ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్వి. అంటే మనం ఇచ్చిన ఫామ్లో ఇంకో ఫామ్ ఇస్తారు, దానిలో ఫుడ్ అని మనం సెలెక్ట్ చేస్తాం కదా ఎస్ అని. సో దాని మీద స్టాంప్ వేస్తారంటే ఆమె అప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తున్నట్టు చెక్ చేయడానికి. సెకండ్ లెవెల్లో చెక్ చేస్తుంది ఫుడ్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ కౌంటర్లో ఎంటర్ అయినాక వాళ్ళు అడిగింది ఏంటి, మీట్ పికిల్స్ ఉన్నాయా అంటే, మీట్ పికిల్స్ ఉన్నాయా అంటే మీట్ పికిల్స్ ఉన్నాయని అడిగారు. నేను చికెన్ ఉంది అని చెప్పాను. ఓకే, అప్పుడు దాని తర్వాతనే ఓపెన్ చేసి దాంట్లో ఆ మిషన్లో ఏమన్నారు అటు సైడ్ ఓపెన్ చేసి చెక్ చేశారు అన్ని, లాక్ ఓపెన్ చేసి అన్ని పికిల్స్ ఓపెన్ చేసి అన్ని ఇట్లా డీటెయిల్గా చూసారు. ఫ్రెండ్లీగానే ఉండే, స్ట్రిక్ట్ ఏమి ఉండదు. సో వాడికైతే ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే అడగలేదన్నమాట. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కామెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు క్వశ్చన్స్ ఉంటే మాత్రం పక్కా అడగండి, విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ బ్యాచిలర్స్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో మీరు ఆ క్వశ్చన్స్తో రెడీగా ఉండండి. ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో విత్ మై బ్రదర్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.